మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలు, దైవారాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వీళ్ళు సొంతం చేసుకోవచ్చు అంటారు ఈ మాసం? 2020 సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి యొక్క మాస ఫలితాలు మనం చూసుకుంటే, మనము ప్రతి నెల ప్రతి రాశి వాళ్ళకు ఏదో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మరి జ్యోతిశాస్త్రంలో నుంచి తెలుసుకొని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ మకర రాశి వాళ్ళ యొక్క గురించి చెప్పాలంటే, వీళ్ళు కష్టపడడానికి మారుపేరు, ఇష్టపడి కష్టపడేవాళ్ళు, ఫలితం లేకపోయినా కష్టపడేవాళ్ళు, మోసం చేసిన వాళ్ళు మళ్ళీ హెల్ప్ అడిగితే మళ్ళీ చేసేవాళ్ళు. వీళ్ళు ఏ సంస్థలో ఉంటే ఆ సంస్థను ముందుకు తీసుకెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఈ జపాన్, జర్మనీ, చైనా లాంటి దేశాలంతా కూడా మకర రాశికి మారుపేరుగా చెప్పచ్చు. వాళ్ళు కష్టపడతారు 100%. నష్టం వచ్చిందనుకో మళ్ళీ ఇంకా 200% కష్టపడతారు. మళ్ళీ నష్టం వచ్చిందనుకోండి 300% కష్టపడతారు. మళ్ళీ నష్టం వస్తే 400% కష్టపడతారు. ఫలితం 500% వస్తుంది. ఎక్కడే పోదు. కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం. అది వచ్చే తీరాల్సిందే. కానీ ఈ విషయాన్ని మకర రాశి వాళ్ళు కానీ గమనించి ఇంకొంచెం వీళ్ళకు ఉత్సాహంగా పని చేసుకుంటారని వాళ్ళని చూసి గర్వపడుతూ నేనైతే చెప్తున్నా నిజంగానే. ఎందుకంటే తిరుగుబాట్లు, విప్లవాలన్నీ కూడా జరిగిందంతా కూడా మకర రాశి ప్రభావం జరుగుతాయి. ఓటర్స్ అంతా మకర రాశి వాళ్ళే. సైనికులు, సోల్జర్స్ అంతా మకర రాశిలో ఉంటారు. నిత్య శ్రామికులంతా మకర రాశిలో ఉంటారు. ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్తున్న వర్గాలు అయితే లేవో ప్రపంచం ఉండదు. మళ్ళీ అంతే. వీళ్ళంతా లేకపోతే ప్రపంచం లేదు. వీళ్ళ అండతోనే ప్రపంచం బతుకుతూ ఉంటుంది. అందుకే ఈ కర్షక కార్మికులు, కర్షక అంటే మనకు రైతులందరూ కూడా మకర రాశిలోకి వస్తారు. కష్టపడడమే అందుకోసం మనం ఉన్నాము, కష్టపడితేనే, కష్టపడి తింటేనే జీవితము అని నమ్మినటువంటి రాశి ఆ రాశి యొక్క ప్రజలు. అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళు ఒకరి కింద పనిచేసినంత వరకు డెవలప్ కారు, 80% కారు. వీళ్ళు పనిచేసినంత మాత్రాన వీళ్ళు 100 రూపాయలు ఇస్తే ఒక 10,000 రూపాయలు పని చేసి పెడతారు కావాలంటే. మనకేదో గుర్తింపు వస్తుంది ఈ సంస్థలని. కానీ వీళ్ళు ఇట్లాగే చేసుకొని ఏదో ఆశపడి చేస్తున్నాడు, ఎన్ని రోజులు చేసేది చేయని, ఒకరోజు బయట పోతే పోని అనే విధంగా చేసుకుంటారు. వీళ్ళు వాడుకునేస్తారు. గుర్తించిన వాళ్ళైతే గొప్ప వాళ్ళే, వాళ్ళు కూడా బాగుపడతారు. వీళ్ళు చూసి 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 వాళ్ళకి వీళ్ళకి చేసి పెట్టి సహాయం చేసి, కష్టం ఎక్కువ ఫలితం తక్కువ, కష్టం ఎక్కువ గుర్తింపు తక్కువ, చివరికి వీళ్ళు సొంతంగా చేసుకుంటారు. సొంతంగా చేసినప్పుడు ఇంకెలా చేస్తారు? వేరే వాళ్ళు చేసినప్పుడే అద్భుతంగా చేసినప్పుడు వీళ్ళు ఇంకా తిరుగులేదు, రాటుతో వెళ్ళిపోతారు, ఇంకా మంచి స్థాయికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇండివిజువల్గా కానీ ఏదైనా చేశారంటే ఆ చేసే స్థాయికి వస్తే అప్పటి వరకు ఎంతోమంది మోసపెట్టారు. నిజాయితీగానే వీళ్ళు నిజాయితీ కూడా మోసపోతారు. అదే వీళ్ళకి శ్రీరామరక్ష. అసలు వాడికి వీడికి ఎంతమందిని ఉద్ధరిస్తాము, మనం చేసుకున్నామంటే ఎట్లుంటుందంటే ఇంకా అది ఇంకా దానికి ఈ లోకం పైన ఇంకో లోకం చూపిస్తారు. అంత టాలెంట్ ఉంటుంది వాళ్ళకు. ఏ సెక్టర్ అయినా సరే వీళ్ళకి నచ్చిన సెక్టర్లు దిగితే ఇంకా అదేదో అంటారు, దాని కథ తేల్చే వరకు వదలరు. హార్డ్ వర్కర్స్, చాలా మంచి క్వాలిటీ. వీళ్లకు ఇంకొక అదృష్టం ఏమంటే ఈ మధ్యలో ఏలాడ్స్ అని కంప్లీట్ అయింది. ఈ 7.5 సంవత్సరం వీళ్ళు అసలు నలిగిపోయారు. అసలు ఏదో తమిళ్ అంటారు నొంది నూలు ఐటాంగని. నొంది అంటే దూరి, లావుగా ఉండేవాడు సందులో దూరి నూలులాగా బయట వచ్చేసాడంట. ఒక సన్నని రంధ్రంలో దూరాల్సి వచ్చింది. వాడు పట్టడు, కానీ వాడు దాంట్లో దూరి బయట రాకపోతే బతకలేడు. దాంట్లో దూరి బయట వచ్చి సన్న నూలులాగా అయిపోయాడు. నొంది నూలు ఐటాంగని. అట్లా వీళ్ళు నూలైపోయారు. ఈ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఎట్లా పనికి వస్తుంటే రాబోయే జనరేషన్స్ అంతా కూడా వీళ్ళు ఒక మార్గదర్శకంగా నిలిచిపోతారు. వీళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఒక బయలుగా ఉంటే ఇచ్చేస్తారు. కేర్ఫుల్. అది వాళ్ళు పాటించుకోకపోతే అది వాళ్ళ కర్మ. కాబట్టి వీళ్ళకి అదొక అదృష్టం, ఏలినాడ్స్ని వదిలేయడం. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్తో ఇప్పటి నుంచి మకర రాశి వాళ్ళకి జీవితం మరోలా ఉంటుంది. ఎందుకంటే ఇంక 30 సంవత్సరాలు ఏలినాడ్స్ని రాదు. ఈ 30 సంవత్సరాల బట్టి వీళ్ళ యొక్క అపారమైన అనుభవంతో పడిలేసినటువంటి స్థాయి నుంచి వీళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు ఏలినాడ్స్లో ఉన్నప్పుడు కుటుంబంలో విపరీతమైన కష్టాలు అనుభవిస్తారు. పెళ్లిడికి వచ్చినప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుని సౌఖ్యంగా బతకలో విపరీతమైన కష్టాలు అనుభవించుంటారు. ఒక నడి వయసులో ఉన్నప్పుడు పిల్లలకి సరిగ్గా చూడలేకుండా అప్పుల వాళ్ళ బాధలు, ఇంకా వ్యాపారం జరగకుండా, వ్యాపారాన్ని పెట్టుబడులు లేకుండా అది ఇంకో రకంగా ఉపయోగించి వాళ్ళ అడ్డ ఇబ్బంది పడుతుంటారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు విపరీతమైన కష్టాలు అనుభవించి
వృద్ధాప్యంలో సరైనటువంటి ఆదరణ లేకుండా ఇబ్బంది ఉంటారు. ఏ వయసు వాళ్ళందరూ కూడా ఆయా వయసులు తగినటువంటి అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని నేర్చుకునే ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఇది ఒక వరం అని చెప్తాను. అది ఆ పడేటప్పుడు వాళ్ళకి తెలియదు, ఈ బాధలు ఎప్పుడు పోతారా బాబు అనుకుంటారు. కంప్లీట్ అయినాక ఇంకా కనిపిస్తుంది వీళ్ళకు, ఈ రియలైజేషన్ ఇంకా సూపర్ కనిపిస్తుంది. జీవితాన్ని కాపాడుకునేస్తారు. కష్టాలు ఎప్పుడు మనిషిని లాంగ్ టర్మ్లో కాపాడతాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి అదొక అదృష్టం. రాశినాథుడు శనేశ్వరుడు ఎప్పుడూ నోటికాడ కూడు తీయడు. ఆ నోటికాడికి కూడు ఎలా రప్పించుకోవాలో నేర్పించి ఆ విద్యను పంపిస్తాడు. చేపలు ఆయన ఇవ్వడు, చేపలు పట్టేది నేర్పిస్తుంటారు చూడండి పెద్దవాళ్ళు, అది నేర్పించేసి వెళ్ళాడు. కాబట్టి మకర రాశి వాళ్ళకు అది అపారమైనటువంటి సంపదగా మిగులుతుంది ఆ విజ్ఞానం. తర్వాత వీళ్ళకు ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని వక్రం ఉన్నాడు, 7వ ఇంట్లోకి అతిచారంలో గురువు వచ్చున్నాడు, 10వ ఇంట్లోకి శుక్రుడు ఉన్నాడు, 11లోకి కుజుడు రవి వచ్చారు, బుధుడు 10వ ఇంట్లో ఉన్నాడు. గ్రహాలన్నీ నన్ను అడిగితే బాగున్నాయి. ద్వితీయంలో రాహు మంచోడే, ఈ రాశికి మంచోడే రాహు. శనివత్ రాహు అంటారు, ఈ రాశాధిపతి శనితో సమానం. లగ్నాధిపతి యొక్క రాశాధిపతి యొక్క క్వాలిటీని ఇస్తాడు. గురువు 7వ ఇంట్లోకి వచ్చాడు. గోచరంలో గురువు 7వ ఇంట్లో మంచోడు, అందులో ఉచ్చస్థితిలోకి వచ్చాడు. చటగ్రహమైన ఉచ్చస్థితి పట్టింది. అదేవిధంగా తృతీయాధిపతి అంటే చేసే ప్రయత్నము ఇంకా సక్సెస్ అవుతుంది, పనుల్లో ఆటంకాలు అయితే ఉండవంటారు. అదేవిధంగా బుధుడు శుక్రుడు కూడా 10వ స్థానంలో ఉన్నారు. బుధ శుక్రులు 10వ స్థానం ప్రభావితం చేస్తున్నారు. మనకు రవి కుజులు 11వ స్థానం, లాభంలో పాపగ్రహాలు మంచిదే. కాబట్టి గ్రహాలన్నీ బాగున్నాయి మకర రాశి వాళ్ళకు. ఇక్కడ వచ్చి ఏదైనా ఉందంటే శని వక్రం 1 3వ ఇంట్లో 2వ ఇంటికి వస్తున్నాడు. అది మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అతిగా ఆలోచించడం, మానసిక ఆందోళన ఇలాంటివి ఏమన్నా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయంటారా? వీళ్ళు అతిగా ఆలోచించరండి. కష్టపడేవాడు గమ్మున కష్టపడతాడు, పని చేసేవాడు పని చేస్తాడు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించే వాళ్ళు ఎక్కువ వీళ్ళే. వీళ్ళు అతి చేసే వాళ్ళు ఎవరు పెద్దగా ఉండరు. చిన్నపిల్లలు తెలియని తనలో ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇంకా ఒక ఊహ తెలిసినాక మకర రాశిలో అతి చేసేది ఏముండదు. చాలా వీళ్ళు కష్టం వీళ్ళని చూసి భయపడుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు అయిపోతే వీళ్ళకి కొంతమంది అనిపించింది మనం ఇలా ఉన్నాం అని అలా చెప్తున్నాను. పెద్దవాళ్ళు అయిపోతే వాళ్ళకి ఆ క్వాలిటీ వచ్చేస్తుంది అంతే అది. కాబట్టి అటువంటివి ఏమి లేవు. వీళ్ళకైతే గ్రహస్థితి చాలా సమపాలల్లో ఉంది. ఓకే, ఇక వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంట విశేషం? కొత్త పంటలు వేసే వాళ్ళకి బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగా విరివిగా పడుతున్నాయి, భూగర్భ జలాలు పెరిగాయి, ఆకాశగంగా పాతాళగంగా 2 అందుకుంటున్నాయి. కాబట్టి ఈ లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఒకప్పుడు లేబరు భయపడేవాళ్ళు, ఇప్పుడు లేబర్స్ భయపడడం లేదు. లేబర్స్కి ఓనర్స్ భయపడుతున్నారు. వాళ్ళకు ఆఫీస్ టైం తొడుక్కొచ్చి ఆఫీస్ టైంకి ఇండ్లుగా డ్రాప్ చేస్తున్నారు. లేబర్ ప్రాబ్లం అధిగమించగలిగితే వ్యవసాయం బాగున్నట్లే. కాకపోతే ఈ ఎరువులు, పురుగుల మందులు, ఈ కూలీలు ఇవి ఎక్కువైపోతున్నాయి. అక్కడ పంట గిట్టుబాటు ధర రాకపోయేటికి ఇబ్బంది అవుతుంది. పంటలకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వర్షాపాతం లేకుండా నీళ్ళు లేనప్పుడు కాబట్టి రైతు బాగుంటాడని మనం చెప్పలేము. ఇప్పుడు రైతు బాగానే ఉంటాడు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి? భార్యాభర్తల సంబంధాలు అనుకుంటే బుధుడు కుజుడు బాగున్నాడు, ఆడవాళ్లకు భర్తకారకుడు. శుక్రుడు మగవాళ్లకు భార్యకారకుడు. ఇద్దరు స్వక్షేత్రాలు పెట్టారు. ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే కూడా సర్దుకుని పోయిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ వస్తే భర్త తప్పు అయినా కానీ భర్త నాది తప్పు, ఏమి మన భార్యకే కదా మనం క్షమాపణ చెప్పుకుంటాము అని ఆలోచిస్తే ఆ సమస్య లేదు. భార్య కూడా ఒకవేళ తన తప్పు కాకపోయినా నాదే తప్పు, నీదేం తప్పు లేదు అని తన వైపు భర్త మలచుకోవడం తప్పులేదు. ఇదే అన్యోన్యత అంటారు. నాదే తప్పు కానప్పుడు నేను ఎందుకు నీకు భయపడాలి, నువ్వు తప్పు చేయలేదా, ఇవి ఎత్తుకున్నప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎక్కువ తప్పులు అయిపోతాయి. ఇది మనకు మకర రాశి వాళ్ళకి కాదు, ఎవరికైనా చెప్తున్నాం. ఇవి పెద్దవి చేయడానికి మధ్యలో కొంతమంది దొరుకుతారు, మాస్టర్ మహాశైలు కొంతమంది వస్తారు. నువ్వు అలాగే ఉండు, ఎప్పుడైనా ఆడది మగవాడి దగ్గరికి రావాలి, నువ్వు ఇలాగే ఉండు, ఎప్పుడైనా మగవాడు ఆడదానికి రావాలి అని వీళ్ళని దూరం చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళకి అవకాశం ఏ రాసే వాళ్ళు ఇవ్వకూడదు. నా భార్యను నాలో అర్థం, నాతో నేనే కూడబడాలి, నా సగభాగంతో నన్ను నేను కొట్టుకోవాలన్నా, నా భర్త నాలో సగం, నా భర్తతో నాతో నేను అలగాలనా, అర్ధభాగం కదా, అగ్ని సాక్షిగా కదా పెళ్ళాడారు. మళ్ళీ ఎందుకు మధ్యలో వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. కాబట్టి అటువంటి వాటికి అవకాశాలు ఇవ్వకూడదు. తెలివిగా ఆలోచించి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ప్రపంచాన్ని 100 సార్లు గెలవచ్చు. అది విషయం. ఇక పెద్దలు ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఇది జ్యోతిషానికి సంబంధం లేకుండా 2 రకాలుగా చెప్పాలి. ఎందుకంటే అన్నీ అరచేతులకు వచ్చేసాయి. ఈ సోషల్ మీడియా ప్రభావము, వయసుకు సంబంధం లేని విషయాలని కూడా
షార్ట్ వీడియోల రూపంలో చేతిలోకి వచ్చేస్తున్నాయి. ఆ వయసులో వాడు ఆలోచించుకున్న బొమ్మల గురించి, కానీ వాడు ఇదేంది ఇది విచిత్రంగా ఉంది, ఏది పెట్టినా ఇదే వస్తుంది అనేసి వాడు ఆ వయసుకి వాని ఊహకి అవసరం లేనటువంటి ఎన్నో విషయాలు అరచేతిలోకి వస్తున్నాయి. ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రేమ వివాహాలు అనేవి ఎట్లా ఉన్నాయంటే దారిన పోతే ఒక చాక్లెట్ కొనుక్కున్నట్టున్నాయి. సింపుల్గా అంత ఈజీ అయిపోయింది. నచ్చితే ఉంటున్నారు, లేదంటే వదిలేస్తున్నారు. భయపడడం లేదు, భయం పోయింది. దీనికి జ్యోతిషం దీని దరిదాపులో కూడా పనిచేయడం లేదు. ఎందుకంటే మానసిక వ్యవస్థను మరో టెక్నాలజీ లాక్కెళ్ళిపోసి వాళ్ళని చప్పరిచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలు సాయంత్రం అయితే పడుకుంటున్నారు, తెల్లవారు లేటుగా లేస్తున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు లేసి పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు అర్ధరాదాకా మేలుకుంటున్నారు. ఫోన్ల ప్రభావం ఆ వేళదాకా వాళ్ళు మనం మేలుకున్నామా, మన బ్రెయిన్ ఏమవుతుంది, మన కళ్ళు ఎంత మండుతున్నాయి అనే పరిస్థితుల్లో కూడా దాటి వెళ్ళిపోతున్నారు. అంటే మానసిక వ్యవస్థ ఏమవుతుంది, నలిగిపోతూ ఉంది. ఇది జ్యోతిషం సంబంధం లేకుండా సరిదిద్దుకున్న విషయం. కానీ దీన్ని ఎవరికి వాళ్ళు సర్దుకునే స్థాయిని కూడా దాటిపోయారు, సర్దుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. దీనికి పరిష్కారం లేని సమస్యగా తయారవుతుంది. ఇప్పుడు ప్రేమ వివాహం అంటే అది జనరల్ విషయము. ఒకప్పుడు అంటే అది పెద్ద మధ్యస్థాలు జరిగాయి ఊళ్ళల్లో. మీరు పద్ధతి లేదా, మీరు వయసుకు వచ్చి నాకు ఇట్లా తప్పులు చేయొచ్చా అని మందలించేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది అసలు? ఒక రోజుతో ఒక అమ్మాయి 10 మందితో చాటింగ్ చేసి ఒకరిని ఫైనల్ చేసే పరిస్థితికి వచ్చేసింది. అదే అబ్బాయిలు అలాగే తయారైపోయారు. మనం ఎవరి మీద నింద వేయగలము, ఏమీ చేయలేము. కాబట్టి ప్రేమ విషయాల్లో ఎత్తుకుంటే మనం ఏం చెప్పగలం చెప్పండి? వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో రాహువు, చంద్రుడు, సప్తమాధిపతి ఈ గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళకి సాంప్రదాయమైన వివాహం చేసుకోవాలని ఉండదు. ఎందుకంటే రాహువుకి వావి వరుసలు ఉండవు. ఒక అన్నా చెల్లి ప్రేమించుకుంటే భార్యాభర్తలు అయితే పుట్టిన గ్రహం రాహు. అన్నా చెల్లెలు భార్యాభర్తలు అయితే వావి వరుసలు మరిచి రాహువు తల్లిదండ్రులు అన్నా చెల్లెలు. ఇది పెద్ద చరిత్ర ఉంది, ఇంకోసారి వీడియో వెళ్దాం. ఇది అందరికీ ప్రాచీనమైన వాళ్ళు తెలుసు. రాహువుకి వాయు వరుసలైన వాళ్ళకి పుట్టాడనమాట. ఆ రాహువు మనసు చంద్రుడు వీళ్ళకి సప్తమాధిపతి అంటే జీవిత భాగస్వామైనటువంటి గ్రహము బలహీనపడిపోతే ఈ విధమైనటువంటి పోకళ్ళకి వెళ్ళిపోతారు. వెస్ట్రన్ కల్చర్ మొత్తం రాహుదే. అక్కడ స్కిన్ ఈ స్కిన్, దేర్ ఈజ్ నో సిన్ అంటారు. నీ శరీరం నా శరీరం. దేహానికి ఆకలేస్తే దేహమే కావాలి, కడుపుకి ఆకలేస్తే అన్నం కావాలి, మనసుకు ఆకలేస్తే సంగీతం కావాలి, బుద్ధికి ఆకలేస్తే పుస్తకం కావాలి. నాకు దేహానికి ఆకలేసింది, నాకు దేహం కావాలి. మళ్ళీ దాంట్లో వరుస అన్న తల్లి తమ్ముడే ఉంది అనేది వెస్ట్రన్ కల్చర్. అది ఇప్పుడు భారతదేశం వైపు దండయాత్ర చేస్తూ ఉంది. ఇప్పుడు మనం మకర రాశి వాళ్ళ గురించి చెప్తూ మరో ప్రపంచంలో ఉన్నటువంటి పోకళ్ళ గురించి చెప్తున్నాం. ఇది ఎందుకంటే ఇలా వచ్చేసి జనరల్ అవేర్నెస్ కావాలి, అందరికీ కావాలి. ఎందుకంటే మన ధర్మం మన ఛానల్ని, మన యొక్క మాస్ పద్ధతులు ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఒక కనువిప్పు కలిగి వాళ్ళకి తెలిసిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కరెక్షన్ చేసి ఇట్లా కాదని చెప్పగలుగుతారని, కొంతమంది మార్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రాహుగ్రహ కలియుగానికి అధిపతి రాహు అని నేను ఎన్నోసార్లు జ్యోతిషం చెప్పాను. ఈ రాహు ప్రభావంతో ఏమవుతుందంటే ఇదే ఆచార వ్యవహారాలు పక్కన పెట్టు, నీ సంతోషం నీది అన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇక చివరిగా వ్యాపారస్తులకు ఏదైనా సూచన ఉంది గురుగారు, ఈ టైంలో వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది కాస్త ధనపరంగా? వ్యాపారస్తులు అంటే పలు రకాల వ్యాపారాలు. ఇప్పుడు ఒకప్పుడు అంటే వ్యాపారం అంటే ఏదో చెప్తున్నారు, ధాన్యం వ్యాపారం, పాల వ్యాపారం. ఇప్పుడు పుంకాలకు పుట్టుకొచ్చాయి. ఎవరి సామర్థ్యం వరకు వాళ్ళు చేసుకోవచ్చు. మార్కెట్ దానికి తగినట్టుగానే ఉంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు 100 కోట్లు ఇండియా జనాభా అంటే 100 కోట్లు తొందరలో చేరుకోబోతుంది అనేది 140 కోట్లు దాటింది. అంటే 140 కోట్లు 24/7 తింటూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ అవసరాల కోసం అన్ని రకాల వ్యాపారాలు ఉంటేనే అన్ని అవసరాలు తీరుతాయి. కాబట్టి వ్యాపారాలకు పుష్కలంగా చేసుకోవచ్చు. మకర రాశి వాళ్ళకు ఇప్పుడు ఏ ఆటంకాలు లేవు. వారి సామర్థ్యం మేరకు, అనుభవం మేరకు, వారి యొక్క పెట్టుబడి ఉన్నదంత మేరకు ఉన్నంతలో డిజైన్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అన్ని వ్యాపారాలను పబ్లిక్ ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కటి ఎక్స్పైరీ డేట్ చూడండి, ఏదో కొనడం లేదు. ఒకప్పుడు ఎక్స్పైరీ డేట్ అంటే ఏమీ తెలియదు. ఒకప్పుడు ముందు వెనక చూసుకునే రోజులు ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు డేట్ చూస్తున్నారు, QR కోడ్ చూస్తున్నారు, ఎన్నో చూస్తున్నారు. దానికి తగిన విధంగా జనాల అనుకూలంగా, మీ యొక్క అనుభవానికి తగిన విధంగా, మీ పెట్టుబడులకు అనుకూలంగా మీరు ఏ వ్యాపారమైనా చేయొచ్చు, సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆటంకాలు వేళ్ళనట్స్ ఏం లేదు, ఇంక ఇతర గ్రహాల పేడ పెద్దగా లేదు, చేసుకోవచ్చు. ఇక కార్తీక మాసం కాబట్టి మొదటి 20 రోజులు విశేషంగా ఏదైనా పరిహారంతో పాటు ధనం కాస్త నిలబడడానికి, ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఏదైనా పరిహారం తెలియజేయండి వాళ్ళ గురుగారు. కార్తీక మాసము అంటే ఇక్కడ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలతో మకర రాశి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రము సూర్యుడిది. కార్తీక మాసం అనేది కృత్తిక నక్షత్రం సంబంధించింది. ఈ ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తరాషాఢ జన్మతారలు.
వీళ్ళు దీపాలు వెలిగించవచ్చు. జన్మతార ఎప్పుడు కూడా 50% శుభము, 50% అశుభం. జన్మతారలో కొన్ని పనులు చేయరు, దీపాలు వెలిగించవచ్చు. వీళ్ళ యొక్క నక్షత్రాన్ని, జన్మతారను వీళ్ళు ఉద్దీపితం చేసుకున్నట్లు మంచిది. కాబట్టి వీళ్ళ నక్షత్రం బలపడుతుంది. ఇక శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి మన కృత్తిక నక్షత్రము, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక 9వ నక్షత్రం అవుతుంది. 9వ నక్షత్రం మిత్రతార. వీళ్ళు దీపాలు వెలిగించవచ్చు, మంచిదే. అదేవిధంగా ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రానికి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక 8వ నక్షత్రం. వీళ్ళు వెలిగించవచ్చు. ఈ మాసం అంతా దీపాలు వెలిగించడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్ర వాళ్ళు మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడున్న గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. ఇంతకన్నా మంచి ఫలితాలు వీళ్ళు పొంది శుభంగా ఉండొచ్చు. అదేవిధంగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సంపత్తారు అనేటువంటి శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం సంబంధించినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకులో కావాలంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్రం రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చంద్రుడు, రాహు ఇద్దరు ఉంటారు, చంద్రరాహువులు. చంద్రుడికి కుడివైపు ఉన్నటువంటి నీడ రాహువు, ఎడమ వైపు ఉన్నటువంటి నీడ కేతువు. ఈ నీడలు 2 నీడలు ఉంటాయి, రైట్ నోట్, లెఫ్ట్ నోట్ అంటారు. అప్పుడు చంద్రరాహుల యొక్క ప్రభావం ఉన్నటువంటి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఆ హెచ్డిఎఫ్సి బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఆ బ్యాంకు అకౌంట్ ఉందంటే ఆ రోజు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఆ రోజు పోయి హెచ్డిఎఫ్సి బ్యాంకులో 1 గంట సేపు కూర్చొని రావచ్చు. అదే శ్రవణ నక్షత్రం వాళ్ళు ధనిష్ట నక్షత్రం సంబంధించి ఐసిఐసిఐ బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంకు కుజుడిది, కుజ ప్రభావం ఉంటుంది. అందుకే రెడ్ కలర్లో ఉంటుంది, మొత్తం రెడ్ కలర్. ఐసిఐసిఐ బ్యాంక్ మొత్తం రెడ్లోనే ఉంటుంది. అది ఏ దేశానికి వెళ్ళినా ఉంటుంది. కుజుడు అంటే భూమి, భూమిలో ఎక్కడ పోయినా ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించినటువంటి అకౌంట్ వీళ్ళు శ్రవణం వల్ల ఓపెన్ చేసుకోవచ్చు. అదే నక్షత్రం రోజు ఆ బ్యాంకులో వెళ్ళి కొంచెం కూర్చొని రావచ్చు. అదే ధనిష్ట నక్షత్రం వాళ్ళు శతభిష నక్షత్రం సంపత్తారు అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా రాహువుది కాబట్టి, రాహు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నాను కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకులో వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. ఇది వీళ్ళు ఆ బ్యాంకుల్లో పోయి కూర్చొని రావచ్చు ఆ టైంలో, లేకపోతే ఆ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది వీళ్ళకు ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత పరిశోధన మాత్రమే. ఆమోదం అనిపించిన వాళ్ళు ఫాలో కావచ్చు. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ధనపరంగా ఎలాంటి రెమెడీస్ పాటించాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.